ఒక గురువు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం వల్ల నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని దేనికోసం ఉపయోగించాలి? ధర్మం కోసం ఉపయోగించాలి, భగవంతుని కోసం ఉపయోగించాలి. నేను ఉపయోగించను, నేను యుద్ధం చేయలేను, అడుక్క తింటాను, చచ్చిపోతాను, ఎంత నువ్వు మూర్ఖుడిగా ఏమైనా అని ఎందుకోసం నీకు ఆ శక్తి భగవంతుని ఇచ్చినాడు, దాన్ని భగవంతుని కోసం ఉపయోగపెట్టు అని భగవంతుడు ఏం చేసినాడు? ప్రేరణ చేశాడు. వాళ్ళు వ్యాపారం చేయగలరు, ఒకళ్ళు బాగా పని చేయగలరు. ఆ పని చేయగలగడం వల్ల ఆ పని చేసి నువ్వేం చేయొచ్చు? పని ద్వారానే, కర్మ ద్వారానే నువ్వు భగవంతుడి నీ పనిని భగవంతునికి సమర్పించి నువ్వు భగవంతుని చేరు. కొందరు బాగా శాస్త్రాన్ని అధ్యయనం చేయగలరు. మెమరీ పవర్ ఎంత ఉంటుందంటే 4 వేదాలను గుర్తుపెట్టుకోగలరు. అయితే 4 వేదాలు గుర్తుపెట్టుకొని శాస్త్రాలన్నీ చదివి అన్ని చెప్పి అది ఖ్యాతి, పేరు, ప్రతిష్ట కోసము, లాభం కోసము మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటే భగవంతుడు ఇచ్చిన అంత విభూతి మళ్ళీ ఏం చేయాలి? భగవంతుడు చేరుకోలేదు. భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ ఆ విభూతి ఎందుకోసం అయ్యంటే మనలను భగవంతుని దగ్గరికి చేర్చడం కోసం ఉపయోగించుకున్నాడు. మన జన్మ అందుకోసం ఏమి మన దగ్గర ఉన్న పరమాత్మ, ఇది నీ యొక్క విభూతి, నీ యొక్క ఆశీర్వాదం వల్ల నీకు వచ్చింది. కాబట్టి దీనిని నేను ఏమి చేయాలి అంటే నువ్వు ఇచ్చిన దానిని నేను నీకే నీ కోసం సమర్పిస్తాను. అందుకోసం అన్నమయ్య పాడుతుంటే పాడుతూ భగవంతుడినే పరవశింపజేస్తాడు. భగవంతుడు అడిగడి పాడించాడు. ఒక పాట పాడవయ్యా, కీర్తించవయ్యా, ఎంత బాగా పాడతావు, నన్ను ఎంత పులకింపజేశావు, ఆనందింపజేశావు అని అడిగి మళ్ళీ భగవంతుడు పాడించాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన దగ్గర ఏ గొప్పతనం ఉందన్నా అది భగవంతునికి సమర్పించుకోకపోతే, దాని ద్వారా మనం భగవంతుని చేరుకోలేకపోతే మన గొప్ప ఏమీ ఉండదు. అలాగే ఇతరులలో మనం చూసినప్పుడు చూడండి, ఎవరిలోనైనా ఒక గొప్ప చూసినప్పుడు వెంటనే మనకు అహంకారం ఉన్నప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ మీద ఏం కలుగుతుంది? ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ కలుగుతాయి. ఇప్పుడు చూడండి, ఎవరిలోనైనా సరే ఏదైనా గొప్పతనము చూసినప్పుడు ఇది ఎవరిది కాదు, ఏ గొప్పతనమైనా ఎవరిది? భగవంతుడిదే అని అనుకున్నప్పుడు నీకు ఈర్ష్య, ద్వేషాలు కలుగుతాయి. అప్పుడు దాన్ని చూసి నీకేం కలుగుతుంది? సంతోషం. అర్థమైందా? ఎవరిలోనైనా ఏ గొప్పతనమైనా మనం చూసినప్పుడు అది భగవంతుడిదే అనుకున్నప్పుడు మనకు భగవంతుని యొక్క ఇంకా భక్తి, ఇంకా కృతజ్ఞత ఇవన్నీ చూడండి ఎన్ని సైడ్ ఎఫెక్ట్ పోతున్నాయో చూడండి. భగవంతుడిని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఈర్ష్య, ద్వేష, అహంకారం, గర్వం, మమకారం ఇవన్నీ పటాపంచలేదు. అందుకోసం భగవద్గీతలో భగవంతుని ఆ విభూతి యోగంలో ఆ విభూతి యోగాన్ని అంతా చెప్తాడు భగవంతుడు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్పవి ఏవో అసలు మత్తః పరతరం నాణ్యత కించిదస్తి గణితనం చేయాలి. నాకంటే అన్యంగా ఏది లేదు. అయితే ప్రస్తుతానికి చెప్పుకుంటూ వస్తాను చూడండి. సూర్యుడు నేనే, చంద్రుడు నేనే, మేఘాలు నేనే, భూమి నేనే, వాయువు నేనే, ఆకాశం నేనే, నీరు నేనే, నువ్వు నేనే, అన్నీ నేనే, శ్రీపతి అన్ని నేనే. నువ్వు ముందు ఏవేవి గొప్ప అనుకుంటున్నావో అవన్నీ నేనే. తర్వాత నువ్వు ఏదేది అన్ని సింపుల్గా మాట్లాడుకుంటున్నావో అన్నీ కూడా నేనే, సర్వం నేనే. సీమను నేనే, ఏనుగుడు నేనే, అణువు నేనే, సూక్ష్మ క్రిమి నేనే, నేను కానిదంటే అలాంటి భక్తి కలిగినప్పుడు ఇలాంటి విశ్వరూప దర్శనం అంటే విశ్వమంతా ఆయనే. చూడండి, ఉదాహరణకు అందరూ మనము పంచస్థలాలు అని శివుని యొక్క క్షేత్రాలను దర్శిస్తాం. ఉదాహరణకు కాంచీపురం,
కాంచీపురంలో ఆ లింగం పేరు ఏమంటారు తెలుసా? పృథ్వీలింగం. కాంచీపురంలో పృథ్వీలింగం. అక్కడ వెళ్తే పృథ్వీలింగం, ఆ పృథ్వీలింగాన్ని దర్శించుకున్న తరువాత మనకు నిజంగా ఏమర్థం కావాలంటే ఈ భూమి అంతా కూడా ఆ శివస్వరూపమే. లింగం అంటే గుర్తు, లింగం అంటే లీనం గమయతి లింగక. లింగం అంటే ఏంటంటే నిన్ను ఒక చోటికి చేరుస్తుంది, లీనం చేస్తుంది. ఒక గుర్తు ఏం చేస్తుంది? అలా వస్తున్నారు, సత్సంగం ఇక్కడ జరుగుతూ ఉందని. ఎక్కడ ఉందయ్యా? అమ్మవారి శాల అంటే అక్కడ ఏం రాసింటారు? ఒక బోర్డు పెట్టింటారు, ఇట్లా యారో మార్క్ వేసింటారు. అమ్మవారి శాల, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అని ఇట్లా యారో మార్క్ వేసింటారు. అది ఏం చేస్తుంది మనల్ని? ఆ గుర్తే ఏం చేస్తుంది మనల్ని? ఇక్కడికి తీసుకొస్తుంది. అలాగే లింగం అంటే గుర్తు, లీనం గమయతి లింగః, లీనం చేసేస్తుంది ఆ భగవతత్వంలో, శివతత్వంలో. అది లింగం అంటే గుర్తు. కాబట్టి కాంచీపురంలో పృథ్వీ లింగ దర్శనం చేసుకుంటేనే మనకి ఏమని అర్థమైపోవాలా? భూమి అంతా కూడా శివస్వరూపమే. ఇంకా జంబుకేశ్వరం వెళ్తే అక్కడ ఏంటయ్యా అంటే జలలింగం. అక్కడ లింగాన్ని దర్శనం చేసుకుంటే మనం మానసికంగా ఇప్పుడే కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, మానసికంగా మనం ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి. జంబుకేశ్వరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నామంటే జలలింగం. ఆ దర్శనం అయిన తర్వాత మనకేమంతా కావాలి? జలమంతా కూడా శివస్వరూపమే. చూడు, పంచభూతాలంతా పరమాత్మే అని మనకు అర్థం అవుతూ ఉంది. జాగ్రత్తగా ఉంటుందండి. ఇంకా కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్తే అక్కడ వాయులింగం. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ